ముందుగా కూడి ఉన్న సంఘమంతటికి తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు పర్టికులర్గా ఒక దాని మీద మనం మాట్లాడుకోవడానికి లేదు. చాలా విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. సున్నతమైన విషయాలు, మనకు అవసరమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఈరోజు చూద్దాం ప్రియమైన వాళ్ళు. అంతకంటే ముందు ఈ వీక్లో నన్ను ఒక విధంగా ఆత్మ సంబంధమైనటువంటి విచారం అని వచ్చేమో ఒక స్పిరిచువల్ డిప్రెషన్లోనికి వెళ్ళిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి. థర్స్డే క్యారల్స్కు ఫ్యామిలీస్ని మీట్ అయ్యి నేను రిటర్న్ వస్తున్నప్పుడు సికింద్రాబాద్లో బస్ ఎక్కాను ఇంటికి వెళ్ళడానికి. బస్సులో వస్తుండగానే స్టేషన్ దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ దాటగానే పెద్ద సిగ్నల్ ఉంటుంది. ఐ థింక్ ఇక్కడ వస్తుంది. అది ఎందుకో కొంచెం ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి అక్కడ. చాలాసేపు ఉన్న తర్వాత సడన్గా లెఫ్ట్ సైడ్ నా ఫేస్ తిప్పగానే ఒకటి చాలా ఆలోచింపజేసింది ప్రియమైన వాళ్ళరా. ఒకటి చూశానండి. ఏం చూశాను అని అంటే సమాధిలో దొడ్డు ఉంటుందండి అక్కడ, సెమిటరీ చూశాను. రెండండి, ఒకటేమో ఒక సేవకుని నోట విన్నది, ఎప్పుడు అది విన్ననాటి నుంచి ఆ సమాధులు చూసిన ప్రతిసారి అనిపించేది, అది గుర్తొచ్చింది. దాని తర్వాత ఇంకోటి కూడా గుర్తొచ్చింది ప్రియమైన. ఆ రెండు చెప్పాలి ఈరోజు అవసరం. మొదటిది ఏమిటి అని అంటే, రోడ్ అంతా బిజీగా ఉందండి. హారన్స్ కొట్టే వాళ్ళు ఉన్నారు, జరుగురాని అరిసే వాళ్ళు ఉన్నారు, ఎవరి వాళ్ళ చెవులో ఇయర్ ఫోన్స్ మోగట్టి ఉన్నాయి, అంతా గోల. కానీ పిన్ డ్రాప్ సైలెన్స్ అండి అందులో. ఆ సెమిటరీలో నిశ్శబ్దం. ఎంత నిశ్శబ్దము అని అంటే పోవాలంటే మనకే భయం అయ్యేంత నిశ్శబ్దం అనమాట. గుర్తొచ్చింది ఏమిటి అని అంటే, ఒకరోజు ఎక్కడెక్కడైతే బిజీగా ఉందో, ఎక్కడెక్కడైతే గోలగా ఉందో అదంతా సైలెన్స్ అయిపోతుందట. కేవలం సమాధులలో మాత్రమే శబ్దాలు వినపడే రోజు అట్టండి అది. ఏ రోజు ఆ రోజు అని అంటే, రక్షకుడు వస్తాడు, ఆయన సమాధులను తెరిచే రోజు ఒకటి ఉంది ప్రియమైన వాళ్ళారు. ఫస్ట్ అది గుర్తొచ్చిందండి. నాకు అనిపించింది, ఒకవేళ ఆ రోజు ఈ రోజు అయితే ఈ బస్సు అంతా సైలెన్స్, కానీ అక్కడ మాత్రం ఎంత శబ్దం ఉంటుందంటే, సమాధులు తెరవబడుట, ఒక్కొక్కరు బయటకు వచ్చుట, వాళ్ళు మాట్లాడుట, ఒకరినొకరు చూసుకునుట. ఒరే నువ్వు నా మనోహుని వారా, అంతే కదా. ఎలా పెడతారు చెప్పండి? తరాలు ఒకే దాంట్లో పెట్టుకుంటూ వస్తున్న పద్ధతి ఉంది. ఏమో జస్ట్ నా ఇమాజినేషన్, కానీ చాలా ఉంటుందండి ఆ రోజు. నాకు పదాలు కూడా లేవు, ఎందుకంటే ఇంకా చూడాలి మనం వాటిని. చాలా పెద్దదే ఉంది ప్రియమైన. అది గుర్తొచ్చిందండి. నిజం, ఆ రోజు ఇది మాత్రమే సందడిగా ఉండే చోటు. ఈరోజు సందడిగా ఉన్న ప్రతి చోటు నిశ్శబ్దంతో నిండిపోయే రోజు అది. దేవునికి స్తోత్రం అనుకున్నాను. ఎందుకనంటే ప్రభువు వచ్చి సమాధులను తెరవబోతున్న జీవితం ఉంది కనుక. ఇక రెండో విషయం ఏం గుర్తొచ్చింది అని అంటే, ఇది చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్ళిందండి మానసికంగా. అందులో ఉన్నటువంటి దూరంగానే ఉన్నాను, అంత ఎగ్జాక్ట్గా పేర్లు కనపడలేదు. కానీ ఒకటైతే చెప్పొచ్చు, ప్రతి సమాధికి అలంకరించినటువంటి ఆకారం, ఆ ఆకారం మీద ఒక పలక, ఇది పలానా ఆయన సమాధి, ఈ సంవత్సరంలో పుట్టాడు, ఈ సంవత్సరంలో చనిపోయాడు మోస్ట్లీ. ఓకే, అది క్రిస్టియన్స్ కనుక వాళ్ళ ఫేమస్ కొటేషనో రిఫరెన్సో ఉంటుంది. ఈ మూడైతే కామన్గా చెప్పొచ్చు. ఈ కామన్లో నన్ను బాగా విచారంలోకి తీసుకెళ్ళింది ఏంటి అని అంటే, అందులో ఉన్న ఏ సమాధి వయసు ఇంకో సమాధి వయసుతో పెద్దగా మ్యాచ్ అవ్వకపోవచ్చు ప్రియమైన వాళ్ళారా. 10 ఏళ్ళకి చనిపోయారు, 15, 20, 25, 60, 70, 30, 40, 22, 31, రకరకాలు. బాగా బాధ పెట్టింది ఏమిటి అని అంటే, వారు కూడా మన వాళ్ళే అనుకొని ఉండొచ్చు కదండి, నాకు రేపనే రోజు ఉంటుందని, నాకు రేపనేటువంటి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, మీరు నేనేమో డిసైడ్ అవ్వండి ఈరోజు టుడే ఈజ్ మై డెత్ డే అని ఏమనుకోలేదండి. ఈ సంవత్సరంలో, లేకపోతే వచ్చే సంవత్సరంలో, రేపటివి, లేకపోతే వచ్చే నెలవి, వచ్చే వారానివి, ఎన్నిటినో మనం ప్లాన్ చేసుకున్నాం. షాపింగ్ ఉందండి, మీటింగ్ ఉందండి, ఈటింగ్ ఉందండి, గోయింగ్ ఉంది, కమ్మింగ్ ఉంది, ఎవ్రీథింగ్ వీఆర్ బిజీ నింపేసుకున్నాం. నాకు అనిపించింది అదే. ఈరోజు నేను చూస్తున్న ఈ సమాధుల్లో ఉన్నవారు కూడా వారు చనిపోయిన రోజు ఇలానే అనుకొని ఉండొచ్చు. అవును, 6 ఏళ్ళ వయసున్న పిల్లవాడు వాని ఆలోచనలో నేను ఈవినింగ్ వెళ్తాను, ఆడుకుంటాను అనుకొని ఉండొచ్చు. లేకపోతే రేపు నా ఫ్రెండ్ బర్త్డే ఉంది, రేపు ఈ డ్రెస్ వేసుకుని వాని ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తాను, అందరినీ గ్రీట్ చేస్తాను, ఈ ప్రజెంట్ ఇస్తాను, వాళ్ళు అనుకోవచ్చు. 20 ఏళ్ళు ఉన్న అతను ఇది అనుకోవచ్చు, 15 ఏళ్ళు ఉన్న అతను ఇది అనుకోవచ్చు, 30 ఏళ్ళు ఉన్న ఇతను ఇది అనుకోవచ్చు, 60 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఇంకోలా ప్లాన్ చేసుకో. ఏమంటే నన్ను విచారంలోనికి తీసుకెళ్ళినటువంటి విషయం ఏమిటి అని అంటే, వీరందరూ రేపటి గురించి నావలే ఆలోచించారు, కానీ వారు చనిపోయిన డేట్ రాసిన రోజు వారికి తెలియదు వీరు చనిపోయారు. రైట్,
ఇప్పుడు అంతగా వేదనలోకి తీసుకెళ్ళింది ఏమిటి అని అంటే, ఎందుకు నేను అస్సలు ఆలోచించటం లేదు ఈ విషయాన్ని. ఎన్నో మనసులు పెట్టుకుంటున్నాం అండి మనం, ఎన్నిటి కొరకు ప్రయత్నం చేస్తున్నాం. మంచిగా ఉన్నవి, చెడ్డవే ఉన్నాయి నేను అనటం లేదు, కానీ బట్ బాగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. వాళ్ళు నేర్పించేటువంటి ఒక పెద్ద విషయం నాకు ఏమర్థమైంది అంటే, వీరందరూ నావలే అనుకున్న వీటి వెయిట్ని నెరవేర్చుకోకుండానే వెళ్ళిపోయారు కదా వీరంతా. రైట్, సున్నితంగా అడుగుతున్నమాట ఆ రాత్రి నన్ను అడిగిన నా శబ్దం, ఆ నిశ్శబ్దం నన్ను అడిగినమాట. రేపటి గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నామండి మనం? ఒక మాట అడుగుతున్నాను, రేపటి గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం? ఇంకొన్ని అడుగుతాను ఇలా, మన మనస్సులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం? ఇంకొంచెం ముందుకు వచ్చి అడుగుతాను, మనం వెళ్తున్నటువంటి ఈ చర్చ్ను గురించి ఏమనుకుంటున్నాం మనం? ఇంకొంచెం ముందుకు వచ్చి అడుగుతాను, మనం ఆరాధిస్తున్న దేవుని గురించి ఏమనుకుంటున్నాం మనం? ఎందుకంటే ఎన్నో థింకింగ్స్ అండి మనకి. బట్ నాకేమర్థమైందంటే వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టేటువంటి ఒక టైం ఉందండి, అదే డెత్ డే. బర్త్డే గురించి మాట్లాడాలనుకో, చేసిందంత బర్త్డే అయితే డెత్ గురించి మాట్లాడుతున్నానని అనుకోకండి ప్లీజ్. ఇది చాలా డిప్రెస్ చేసిందండి నన్ను. ఎందుకు నేను ఆలోచించటం లేదు, ఎందుకు నేను ఆలోచించడం లేదు? లేకపోతే ఏ విధంగా చెప్పాలి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు సక్సెస్ అనేది మన అందరి ఏమనాలి, అదో పెద్ద అడ్మైరింగ్ థింగ్ అయిపోయిందండి మనకి. ఏదో ఒక పారామీటర్ అనుకోండి, చిన్నదో పెద్దదో ఏదో ఒక పారామీటర్, ఐ వాంట్ టు బీ సక్సెస్ అంతే. ఇంకా నేను అన్నింటిలో విజయం సాధించిన వాడిగా ఉండాలని అందరిలో ఉందండి పాకులట. ఆ సమాధానం నాకు గుర్తు చేసి ప్రియమైన వాళ్ళారా, అసలు రియల్ డెఫినేషన్ సెమిటరీలో దొరుకుతుంది సక్సెస్కి. మోటివేషనల్ స్పీకర్ స్టేట్మెంట్లలో దొరకదు ప్రియమైన వాళ్ళారా. సక్సెస్ అంటే ఏం చెప్తాను చెప్పండి? ఓడిపోయిన దగ్గర సక్సెస్ గురించి ఒక డెఫినేషన్ ఉంటుందండి, గెలిచిన దగ్గర సక్సెస్ గురించి ఒక డెఫినేషన్ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఏది రైట్? ఎందుకు ఈ పాయింట్ తీసుకొస్తున్నాను అని అంటే, ఆలోచించాల్సిందండి. ఇప్పుడు మీతో నేను అన్నాను కదా, రేపటి గురించి మనం ఆలోచిస్తున్న 100,000 ఆలోచనలో ఏంటి అని అంటే, మన పరిధిలో మనం చాలా సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటున్నామండి. మన పరిధిలో మనం చాలా సక్సెస్ఫుల్గా, ఆఫీస్లో ఎంప్లాయీగా ఉన్నారా, మీ రేంజ్లో ఇగో నేను ఇలా ఉండాలి. గృహిణిగా ఉన్నారా, ఇగో ఇది మీ ఆలోచన. స్టూడెంట్గా ఉన్నారా, ఇగో ఇది మీ ఆలోచన. చాలా ఆలోచనలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. అందులో అండి మన ఇష్టాలు అభిరుచులు నెరవేర్చుకోవడానికి ఇంత తాపత్రయం ఎందుకు అనంటే, మనం సక్సెస్గా ఉండాలనుకుంటున్నాను, అందులో చాలా సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటున్నాం. నాకు అనిపించింది, ఏమర్థమైంది మనకి? నేను చెప్పిన మాట అబద్ధం కాదు ప్రియమైన వాళ్ళారా. కొంచెం గుండె పెద్దగా చేసుకొని ఒక్కరోజైనా పోదామండి మన లైఫ్లో పర్సనల్గా ఒక సమాధి దగ్గరికి వెళ్ళి, లేకపోతే సమాధుల దొడ్డికి వెళ్ళి ఒక 10 నెలల వరుసగా చూసుకుంటూ ప్రియమైన వాళ్ళారా, వాటి మీద రాసిన మాటలను, వారు చనిపోయిన దినాలను, వాటన్నిటిని మనసులోనికి తెచ్చుకుంటూ ఆలోచించుకుంటూ ఒక గంటల గడిపొచ్చిన అనుభవం పెట్టుకుందామండి మనతో. నిజంగా దేవునికి ఆ రోజు నేను ప్రైజ్ చేశాను, ఆ చిన్న ట్రాఫిక్ జామ్ వల్ల నాకు ఎంత మేలు జరిగింది అని. ఓకే, ఆబ్వియస్గా తిడతానులేండి, అంతే కదా. జామ్ అయిందనుకోండి, ఎవడో దీనికి కారణం, వానికి ఏం పని ఉండదు, ఎంత రష్ మీద ఉన్నాను తెలుసా, టైర్డ్ అయిపోయాను, పోవాలి, తినాలి, పడుకోవాలి, ఎన్ని. బట్ అప్పుడప్పుడు ప్రియమైన వాళ్ళారా, కొన్నిటి గురించి దేవునికి స్తోత్రం కూడా చెప్పాలి మనం. ఆలోచించడం నాకు అర్థమైంది, వారు నేర్పిస్తారండి రియల్ సక్సెస్ అంటే ఏంటో. ఏం నేర్చుకోవాలో తెలుసా ప్రియమైన వాళ్ళారా? కొంచెం ఈ మాట దగ్గరికి రండి ప్లీజ్. యోహాను మొదటి పత్రిక. సేవకుడి నోట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, ఎందుకంటే ఆయన ఒక క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో సక్సెస్కి డెఫినేషన్ ఇచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఇందులో ఇంత బ్యూటిఫుల్ మీనింగ్ ఉందా అని మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాలి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వాక్యాలు చదువుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఒకటి ఇప్పుడు మనం వెంపర్లాడుతుందండి, రెండోది రేపు నిలవబోయేది ప్రియమైన వాళ్ళారా. ఈ రెండింటి గురించే ఇక్కడ రాయబడుతుంది. ఒకటి ఇప్పుడు మనం తెలుసో తెలియకుండానో సంహవ్ వీఆర్ స్ట్రైవింగ్ అండి, ఇక్కడే అది 16వ వాక్యం. కానీ నిలవబోయేది మాత్రం 17వ వాక్యం అట. రెండు చదువుకుందాం. 16లో ఏముంది ముందుగా అంటే, లోకంలో ఉన్నదంతయు, ఆ సమాధిలో చనిపోయిన వారు కావచ్చు, ఈరోజు బతుకుండా ఆలోచిస్తున్న మనం కావచ్చు, దేని గురించి చెప్పండి? లోకంలో ఉన్నదానంతటిని గుర్చే. సంపాదన కావచ్చు, వివాహం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఒక సొంత ఇల్లు కావచ్చు, లేకపోతే చిరాస్తులు సమకూర్చుకోవడం కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో క్లైంబింగ్ లాడర్ అంటారు కదా, ఇక్కడి నుంచి అక్కడికి చేరుకోవడం కావచ్చు, ఏమైనా పెట్టుకోండి, మనం ఏమైనా పెట్టుకుందాం. అది పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎనీథింగ్ ప్రియమైన వాళ్ళారా.
లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును. అవలేదు, కొంచెం ముందుకెళ్దాం. అలాగే ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఏం నేర్పించాలి ఈ మాట మనకి అని అంటే, మన థింకింగ్ మారాలండి. ఇప్పుడు నిజంగా మారాలి. నాకు నువ్వు ఎన్ని చెప్పినా మారను అంటే ప్లీజ్ అండి, ఓ రోజు వెళ్ళండి సెమిటరీకి, ఆ సమాధుల దొడ్డికి వెళ్ళండి ప్రియమైన వాళ్ళారా. అందులో ఉన్న వ్యక్తులను గుర్చినటువంటి ఆ ఆకారంలో చూడండి, వాటితో కొంత ఏకాంతపు సమయం గడిపిరండి ప్లీజ్. అందరూ లోకం కోసమే చనిపోయారని నేను స్థాపన చేయటం లేదు. అందులో దేవుని కొరకు బతికిన భక్తులు కూడా ఉండొచ్చు, కానీ నిశ్చయమైన ఒక ఆలోచన మాత్రం అంగీకరించవచ్చు. అనేకులు మాత్రం లోకంలో ఉన్నదాని అంతటి కొరకు బ్రతికారు. రేపు అన్నది ఉంటుంది అనుకున్నారు, చాలా అచీవ్ చేద్దాం అనుకున్నారు, చాలా ప్లాన్స్ వేసుకొని ఉండొచ్చు. ఇది ఫ్యూచర్, ఇది కెరీర్, ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది ప్రాఫిట్, XYZ ఎవ్రీథింగ్ ఎన్నో ఊహించుకొని ఉండొచ్చు. కానీ వారు చనిపోయారు. బతుకుంటే ఏం ఆలోచిస్తున్నాం మనం? మళ్ళీ 16లోనే ఉన్నామా? ఒకసారి ఆలోచించండి ప్లీజ్. చర్చ్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మళ్ళీ మనం 16లోనే ఉన్నామా? 16 నుంచి ఇప్పుడు 17 పోవాలి ప్రియమైన వాళ్ళారు. 17 ఏమనుంది చూడండి, ఇప్పుడు మనం చదవాలి. లోకమును దాని ఆశయు గతించి పోవచున్నవి కానీ. ఏమంటే ఇది నేను అడగాలనుకున్నాను ప్రియమైన వాళ్ళారు. మిమ్మల్ని ఏమడగాలనుకున్నానంటే, మీకు మరణం ఉందని ఇప్పటి నుంచి ప్రైజ్ చేస్తున్న వారిని నేను చూడాలనుకుంటున్నాను యాజ్ ఎ క్రిస్టియన్గా. నిజంగా నాకు ఒక డెత్ డేని నువ్వు ముందుగానే సిద్ధపరిచి ఉంచినందుకు దేవా నీకు స్తోత్రము అని ఇప్పటి నుంచే చెప్పగలిగే మనసును కలిగిన క్రైస్తవుని చూడాలనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళారు. నేను నా మాట మీ మనసుకు చేరిందో లేదో చాలా ముఖ్యమైన మాట చెప్పేశానండి. ఒక వృద్ధ క్రైస్తవుని అనుభవపు సాక్ష్యం నుంచి విని ఆయనకు ఒకరోజు అర్థమైందంటే ప్రియమైన వాళ్ళారా, మొదటి వివాహం జరిగింది, చాలాగా భార్యతో పెనవేసుకున్నటువంటి అన్యోన్నతలోనికి ఎదిగిన తర్వాత ఆమె దేవుడు తీసుకుని వెళ్ళిపోయినాడు. ఆల్మోస్ట్ ఒక 6 years అనుకుంటాను ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ ఒక ఒంటరి జీవితమును బ్రతికిన తర్వాత సేవకుడు ఆయన. మళ్ళీ ఆయన జీవితంలోనికి దేవుడు ఇంకొక వివాహం తీసుకొని వచ్చి మళ్ళీ ఆమెతో కొన్ని సంవత్సరములు దేవుడు జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు. మొదటి భార్యను ఎంత మొదటి ప్రేమతోనైతే ప్రేమించున్నాడో అదే ప్రేమతో ప్రేమించి రెండో భార్యతో కూడా తన జీవితమును పెనవేసుకున్నాడు. మొదటి భార్య చనిపోయినప్పుడు వయసు బలం ఉండే, కానీ రెండో భార్య చనిపోయేసరికి రెండో భార్య ఈయనకన్నా వయసులో వచ్చినది, కానీ రెండో భార్య ఆమె ముందుగా చనిపోయింది ఆయనకన్నా. ఆమె చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 8 సంవత్సరాల ఆయుష్ మళ్ళీగా ఒంటరిగా బతికాడు ప్రియమైన వాళ్ళారు. మొదటి భార్యను కోల్పోయినప్పుడు చాలా ఏడ్చాడటండి ఆయన. దేవుని ఒక విధంగా అడిగాడట కూడా, ఎందుకు ఇలా చేసావు దేవా? రెండో భార్య చనిపోయినప్పుడు మాత్రం ఆయనకు అర్థమైందంట ప్రియమైన వాళ్ళారా, నాకు కూడా ఒక దినమును నియమించినందుకు దేవా నీకు స్తోత్రము. ఆమె చనిపోయిన దగ్గర నుంచి ఆయన చనిపోయేంత వరకు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడట. నేను విన్నప్పుడు నాకు తెలియదు ఆమె చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు ఆ స్టేట్మెంట్ చెప్తున్నాను నాకు తెలియదు, దాని తర్వాత ఎన్నేళ్ళు బతికాడు నాకు తెలియదు, కానీ ఆయన నిర్ణయం తుదమట్టుకు నిలిచిందని నేను నమ్మానండి. ఎందుకు? ఈరోజు మనకు భయం ఉండొచ్చండి. ఎస్, నాకు తెలుసు మనకు భయమే. మేబీ మన ఆరోగ్యం గురించి, లేకపోతే మన ఉద్యోగంలో వృద్ధిని గురించి, ప్రమోషన్ గురించి, శాలరీ హైకుని గురించి, లేకపోతే సేవ్ జర్నీని గురించి, వీటన్నిటిని గురించి దేవునికి థ్యాంక్స్ చెప్పి ఉండొచ్చు. బట్ నెవ్వర్ అంటే నేనైతే ఇంతవరకు చెప్పలేదు నాకు ఒక మరణ దినాన్ని నువ్వు పెట్టినందుకు దేవునికి స్తోత్రము అని. కొంచెం వేడుగా కూడా ఉంటుంది కదండి ఇలా అనుకుంటే. ఎవరు చెప్తారు చెప్పండి కదా? 17 అర్థమైతే చెప్తా ఉంటామండి మనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం మనకు అర్థమైతే చెప్పేస్తా ఉంటాం ప్రియమైన వాళ్ళారా. ఏముంది తెలుసా అండి? మొదటి మాట, లోకమును దాని ఆశయు గతించిపోవును. ఆమెను అనుకోవాలటండి. నాకు ఒక మరణ దినాన్ని పెట్టి దేవుడు ఈ లోకము దాని ఆశ నుంచి నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. నాకు చాలిక రాదండి, అంత దూరం నడవాలి మనం. నిజం ప్రియమైన వాళ్ళారా, నాకు ఈ లోకమును దీని ఆశతో గతించిపోయి ఒక దినమును పెట్టాడు. దేవానికి స్తోత్రము. ఒకవేళ మరింత ధైర్యం ఉండి మరింత భక్తి ఉంటే పౌలు గారు వాళ్ళే నడవగలిగే స్థితి ఉంటే త్వరపెట్టని అడగడు కూడా అడగొచ్చట్టుంది. నేను వెడలిపోయి నా ప్రభువుతో కూడా ఉండవలన ఆశ నాకున్నది. త్వరపెడుతున్నాడు తన దినాన్ని. ఎందుకో తెలుసా? ఒకటి అర్థమైంది, ఈ లోకము దాని ఆశ నుంచి దేవుడు నన్ను విడిపించి ఒక దినాన్ని పెట్టాడు. డిఎల్ మూడీ గారు ప్రియమైన వాళ్ళరే, ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు అతనికి ఇచ్చిన ఆయుష్ కాలం గురించి ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారని నాకు బాగా నచ్చింది ప్రియమైన వాళ్ళారు.
నేను అప్పటి వరకు నేను ఏ విధంగా చూశాను అని అంటే, ఓకే, మనిషిలో పాపం పెరుగుతుంది కనుక దేవుడు ఆయుష్ను తగ్గించుకుంటూ వస్తున్నాడు అనేది నేను చూసిన వే అండి. బట్ ఆ సేవకుడు ఏమన్నాడు అని అంటే, నిజమండి నా హృదయంలో ఎంత ఆనందాన్ని కలిగించింది అని అంటే, ఆయన దేవుడు అనుకున్నాడట, పడిపోయిన ఈ స్థితిలో మనిషి ఎక్కువ కాలం బతికితే వానికి అంత శ్రేయస్సు కాదనుకొని తగ్గించేశాడు అని ఇస్తాడండి ఆయన. కంప్లీట్ ఆపోజిట్ అండి నా థింకింగ్, ఆ థింకింగ్కి. నాది ఎంత కఠినమైన ఆలోచన, అది ఎంత మృదువైన ఆలోచన నాకు అర్థమైంది. నేను ఏమనుకుంటున్నాను, మనిషి పాపం పెంచుకుంటూ పోతున్నాడు కనుక దేవుడు ఆయుష్ తగ్గించుకుంటూ వస్తున్నాడు, నేను ఇటు చూశాను. కానీ దేవుడు అనుకున్నాడు, ఈ దురావస్థలో ఎక్కువ కాలం బతుకుట మనిషికి ఎప్పటికీ శ్రేయస్సు కాదు. చాలా అద్భుతం అనిపించింది ప్రియమైన వాళ్ళ. కొంచెం ఇది ఆఫ్ ద రికార్డ్ అనుకోండి, నా మనసులో ఉన్న అభిప్రాయం వెలుగుచ్చుచున్నాను. ఒకవేళ ఇలా అనుకోవచ్చేమో, త్వరగా వెళ్ళిపోతున్నవారు చాలా మంచి స్థితిని పొందుకున్నవారని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్లీజ్ ఇది పర్సనల్గా మీరు ఏం తీసుకోకండి. ఎందుకంటే ఈ లోకము దాని ఆశ నుంచి విడుదల పొందుకున్నారు. చిన్న విషయం కాదండి, చిన్నది కాదు అది. మనం దీంతో బౌండ్ అయిపోయాం కనుకండి, దీంతో పెనవేసుకొని పోయి ఉన్నాం కనుక, ఇది రేపు మనల్ని ఏ చోట నిలబెడుతుందో చూసుకోలేకపోతున్నాం కనుక ఆశిస్తుండొచ్చు ప్రియమైన వాళ్ళరా. కానీ క్రైస్తవుడు ఇది కాదు కదా ఆశించవలసింది. సరే, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది. కానీ 17 చదివి ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న విషయాల దగ్గర తీసుకెళ్ళాలి ప్రియమైన వాళ్ళు. మళ్ళొకసారి 17 చదువుతున్నాను. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నాయి, కానీ ఇదేనండి సక్సెస్ అంటే, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఇక్కడికి రావాలి ప్రియమైన వాళ్ళారు. మనం మీ అనుదిన ఆలోచన, నా అనుదిన ఆలోచన. బలహీనంగా ఉన్నాం, నేను ఒప్పుకుంటాను ప్రియమైన వాళ్ళారా. అపరాధముల చేత మాటి మాటికి తొలగిపోతున్నాం, పడిపోతున్నాం, మనల్ని మనం చాలా నిందించుకుంటున్నాం. తీసుకున్న నిర్ణయంలో ఎందుకు నిలబడలేకపోయి ఉన్నానని మనల్ని మనం బాధ పెట్టుకుంటున్నాం, ప్రార్థనలో కొంచెం నొచ్చుకుంటున్నాం. అన్నీ మంచివే, కానీ మీరు బాగా వినండి, అక్కడే ఆగిపోవద్దు. మనం ఇప్పుడు మనం ఎక్కడికి నిలవాలి అంటే, మన అనుదిన ఆలోచన దేవుని చిత్తమును జరిగించేదయ్యేటట్టుగా ఉండటం మనకు శ్రేయస్సు. రివార్డ్ ఏంటో తెలుసా? నిరంతరం నిలుస్తాడటండి అతను. మీతో ఈరోజు అన్నాను కదా ఒక స్థిరమైన మాట, ఈరోజు ఏం ఆలోచిస్తున్నారని. ఈ ఆలోచన అంతా మనది లోకమైంది అనుకోండి, నిశ్చయమైన దేవుని తీర్పు ఉంది, గతించిపోతుంది ప్రియమైన. తుదమట్టుకు నిలవము, లేకపోతే నిరంతరము నిలవము మనం. కానీ ఇటువైపు వచ్చి ఆలోచిస్తే మాత్రం మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, మీరు నా చిత్తమును జరించేవారుగా ఉంటే నిరంతరము నిలుస్తామట ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే నాకు కూడా ఆశ ఉందండి, సమాధులు తెరవబడే రోజు చూడాలి ప్రియమైన వాళ్ళారా. వింత అండి, వింత. ఒక విధంగా ఇలా చెప్పాలేమో, మేబీ కొంతమంది పూర్వపు ఇశ్రాయేల్ అదృష్టవంతులు ఒక విషయంలో. ఎందుకంటే అలాంటిది వాళ్ళ కళ్ళ ముందు ఒకరోజు జరిగిందండి. మీరు మత్తయి సువార్త 27 చదివినప్పుడు మీకు తెలిసిపోతుంది. అక్కడ ప్రభు మరణం అయిపోగానే వెంటనే జరిగిన దాంట్లో సమాధులు తెరబడ్డాయట. కొంతమంది పట్టణంలోకి వచ్చి వారిని కనపరుచుకున్నారట ప్రియమైన వాళ్ళారా. అలాంటిది ఒకటి జరిగిందండి. బైబిల్లో తప్ప ఇంకెక్కడ కూడా ఎవిడెన్స్ లేదు. కానీ నాకేం ఆశ ఉంది అని అంటే, ఆ రోజు చూడాలండి. మనం ఆ రోజు చూడగలిగే వంతులో ఉండాలంటే ఎవరిదో తెలుసండి ఆ వంతు? దేవుని చిత్తమును జరిగించేవాంది ప్రియమైన వాళ్ళారా. ప్రభు అన్నాడు, నా స్వరము విన్నవాడు లేస్తాడు. మనం ఈస్టర్కి మాట్లాడుకుందాం దాన్ని, అప్పటికి మాట్లాడుకుందాం. కానీ ఈరోజు మీ మనసులో పెట్టాలనుకున్నది ప్రియమైన వాళ్ళారా, ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ నేనేం పెట్టాలనుకున్నాను అని అంటే, ఏం థింక్ చేస్తున్నాం డే టు డే లైఫ్లో మనం. ఈ లోకం అయితేనండి, బాగా వినండి, చాలామంది చాలా ఆశలు పెట్టుకొని ఉండొచ్చు మన వాళ్ళ రేపటి కోసం. లేరండి ఈరోజు వారెవరు. మనం కూడా అటే వెళ్ళిపోదామా? అయితే మనకంటే ముందు చనిపోయిన వారు మనకు నేర్పించిన పాఠం ఏంటి? ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ప్రియమైన వాళ్ళారా. నా గృహంలో కూడా ఒకరిని కోల్పోయాను నేను. మీరు కూడా మీ బంధువులు మీ గృహంలో కోల్పోయిన వారు ఉన్నారు. మరి మనతో ఏం నేర్పించారండి ఇప్పటివరకు? కొంచెం నన్ను నేను సిగ్గునందించుకోవడానికే, నా కుటుంబానికి కూడా గుర్తు చేస్తూ నేను అడుగుతున్నమాట, ఏం నేర్పించారు వారు వెళ్ళిపోయి మనకి? ఏం నేర్పించలేదు అని అంటే, మనం వారితో అసలు పెన వేసుకోలేదని అర్థం ప్రియమైన వాళ్ళారా. అంతే, నిజమండి. ఎందుకో తెలుసా అండి, నిజమండి, వాళ్ళు వెళ్ళిపోయి మన గురించి ఒక ఘోష చేస్తున్నారు దేవుని దగ్గర. ఉందండి, ధనవంతులు లాజరు సందర్భం నుంచి నేర్చుకోవచ్చు కదా. ఏం చేస్తున్నాడట అన్న? నాకు మిగిలిన 5 సహోదరులు ఉన్నారు, చిన్న అవకాశం దొరికిన ఇక్కడున్న కండిషన్ గురించి వాళ్ళకి చెప్పే చిన్న అవకాశం ఇవ్వు నాకు. నమ్ముతారా అండి? మా ఫ్యామిలీ గురించి ఈరోజు ఆ ప్లీడింగ్లో ఉండొచ్చు.
ఏ చోట ఉన్నాడో దేవుడు దాన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ మన నుంచి వెళ్ళిపోయిన మన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ప్రియమైన వాళ్ళ మన గురించి అడుగుతున్న వారు ఉన్నారు. అయ్యో, వారు మళ్ళీ ఇది ఎరగకుండా రేపటి కోసం ఎన్నో ప్లాన్స్, ఎన్నో స్కీమ్స్, ఎన్నో ఆలోచనలు, ద్వేషాలు, విద్వేషాలు, ప్రేమలు, అనురాగాలు ఇన్ని పెట్టుకొని ఉన్నారు. అవకాశం వారికి కావాలి. ఇప్పుడే అవకాశం ఏంటంటే మనం దేవుని చిత్తమును జరిగించువారమైతే నిరంతరం నిలిచే అవకాశం మన కళ్ళ ముందుంది. ఎంపిక ఏది మనది? 16వ వాక్యమా 17వ వాక్యమా? ఇది పెద్దవారైన మీకు మొదటి మాట. ఇక రెండవ మాట ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక అరగంట మాట్లాడతాను ప్రియమైన వాళ్ళు. రెండోది కూడా అతి ముఖ్యమైనది. మత్తయి సువార్త 18లోనికి రండి ప్లీజ్. మత్తయి సువార్త 18. మత్తయి సువార్త 18వ అధ్యాయము చాలా కీలకమైన అధ్యాయం అండి. ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే, ప్రభు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే మనకు తెలిసిన పిల్లలు వేరు, ప్రభు మనకు గుర్తు చేస్తున్న పిల్లలు వేరండి. మనకు తెలిసిన పిల్లలు ఎలాంటి వాళ్ళో తెలుసా? మన బీపీకి, మన ఫ్రస్ట్రేషన్కి, మన యాంగ్జైటీకి అన్నిటికీ కారకులు వాళ్ళు. దేవుడు పరిచయం చేస్తున్న పిల్లలు ఎవరో తెలుసా? వాళ్ళు కంప్లీట్గా హెవెన్కి రిప్రజెంటేటివ్స్ అనేస్తాడండి ఒక విధంగా. ఈ రెండు ఎక్కడ కలుస్తాయి ప్రభు? అసలు ఈ రెండు అసలు కలిసేటట్టుగా లేవు నా ఆలోచనలో. ఇవి ఎలా సాధ్యం? బహుశా నాకు కలిగితే తెలుస్తుందేమో ఆ విలువ. మేబీ ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు సంపూర్ణంగా గ్రహించగలిగే శక్తి మీకుందో లేదో, అంటే మీ శక్తి మీద లోపం కాదు, కానీ నా స్థితి మీద లోపంతో చెప్తున్నమాట. ఎందుకంటే ఇమ్మెచ్యూరిటీ కదండి ఈ విషయంలో, బట్ మెన్షన్ చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఈ మాట దగ్గర నుంచి మొదలు పెడదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వాక్యం. ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ శిష్యుల మధ్య. ఎవరు మనలో గొప్ప? ముందొచ్చింది నేను, ముందు పిలిచింది నన్ను, బాగా దగ్గర పెట్టుకుంది నన్ను, హృదయాన్ని అనుకుంది నన్ను, ఇయే కదండి వాళ్ళలో ఉన్నవి. ఇదంతా కాదు, అకౌంటెంట్ నవ్వు నన్ను ఎవరు డబ్బు ఇచ్చినా ఎవరి దగ్గర పెడుతున్నా, మోస్ట్ ట్రస్ట్ వర్తీ పర్సన్ నేనే కనుక నా దగ్గర డబ్బు సంచి ఉందని ఒకరు. ఎన్ని ఉంటాయి? బోల్డన్ని ఉంచుకోవచ్చు. లేదు మీరు మర్చిపోయారా? రూపాంతరం కొండ అనుభవం ఎవరు దాన్ని ఒకరు. లేదు నువ్వు మర్చిపోయావా? అసలు నేను ఆ రోజు ప్రభువుని నేను ఒక మాట అన్నాను, ఏమన్నాను? నిశ్చయంగా నువ్వే సజీవుడవైన దేవుని కుమారుడు అన్నాను. ఎవరు బోల్డ్ ఉండొచ్చండి. ఇక్కడ రాయవలేదు కానీ బోల్డ్. ఇంకొంచెం దిగు మాట్లాడుకుంటే అసలు ఎంత పెద్ద దయాన్ని వెళ్ళగొట్టానని ఒక ఆయన. లేకపోతే నీకు తెలుసా నేను హీలింగ్కి వెళ్ళినప్పుడు ఒక్క టచ్తో ఎంతమంది హీల్ అయ్యారు? బోల్డ్ అని ఉండొచ్చండి. లేవనుకుంటున్నారు అక్కడ? సో మెనీ ప్రియమైన వాళ్ళ. లేకపోతే ప్రభు మీద అటాక్ అవుతున్నప్పుడు ప్రొటెక్ట్ చేసింది నేనని, లేకపోతే ఆయనకు ఫుడ్ సర్వీస్ చేస్తున్నప్పుడు శ్రేష్టమైంది ఇచ్చింది నేనని, బోల్డ్ అంతా. సో ఇప్పుడు వీటన్నిటిని బట్టి ఏం కావాలి? మనలో ఎవరు గొప్పలో తెలియాలి. బహుశా కొంచెం నొప్పి కలిగించే మాట ప్రియమైన వాళ్ళరా, ప్రభు ఇక నేను వెళ్ళిపోతున్నాను అన్న తర్వాత పుట్టింది ఏంటి ఆలోచన అనిపిస్తుందండి. ముందధ్యాయాలు చదువుకుంటూ వస్తుంటే ఇక ప్రభు ఒక మాట చెప్పినాడు. ఇక మనం యెరూషలేముకి వెళ్ళబోతున్నాము. ఇక శాస్త్రుల చేతను, పరిసయ్యుల చేతను మనుష్య కుమారుడు శ్రమల పాలు చేయబడును, ఆయన నిశ్చయంగా చనిపోను, 3వ దినం తిరిగి లేచినాము. ఓకే, ప్రభు వెళ్ళిపోయే టైం. మరి ఈ బంచ్కి లీడర్ ఎవరు? ఆలోచిస్తున్నావా? అలా ఏమన్నా మనం ఆలోచిస్తున్నావా? ఉంటుందండి. మంచి చెడ్డోళ్ళలో మనం, ప్లీజ్, నిజం, మంచి చెడ్డోళ్ళలో మనం. వాళ్ళ గురించి, మన గురించి, అందరి గురించి రాస్తున్నమాట. ఇప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. ఇక ప్రభు తీసుకున్నాడు, ఎందుకంటే ఆయన ఆంతర్యమును ఎరిగినవాడు. ఇంకా ఆయనకి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయం అన్న పదం చిన్నది కాదు ప్రియమైన వాళ్ళరా. మీతో ఏ విధంగా అనాలి? బండ మీద చెక్కుతున్న రాళ్ళు ఉంటాయి కదండి, చెరపడం చాలా కష్టం, ఇంపాసిబుల్. అంత స్థిరమైంది, దానికంటే స్థిరమైంది అనొచ్చు. ఇది మారదటండి. ఏది మారదు? మార్పు నుండి బిడ్డల వంటి వారము కాకపోతే మనము ప్రవేశించుట ఇక ఇంపాసిబుల్, కష్టం. చిన్నోళ్ళ గురించి ఏం కాదండి, వాళ్ళకు అవసరం కూడా లేని మాట, వాళ్ళకు కూర్చోబెట్టి చెప్పిన అర్థం కూడా కాని మాట, మనకు అర్థం కావాల్సిన మాట. ఇప్పుడు ఏంటి ప్రియమైన వాళ్ళారా మీ మార్పు, నా మార్పు? ప్లీజ్ ఒకసారి మనసుకు తీసుకోండి, సున్నితంగా అడుగుతున్నాను. ఏంటి మన మార్పు? అసలు ఎలిజిబిలిటీ ఉందంటారా? అప్పుడప్పుడు అనిపిస్తుంది, మేబీ మనకు గుణపాఠం చెప్పడానికి కంపేర్ చేశాడా అనిపిస్తుంది కూడా నాకు పర్సనల్గా. ఉదాహరణకండి, మనం గుణపరచడానికండి హయ్యెస్ట్ అథారిటీలో ఉన్న పోల్చామనుకోండి, బుద్ధి రాదు మనకి. మన బుద్ధి రావాలంటే ఏం చేయాలి? అట్టడుగుడు ఉంటాడు చూసారా. అందుకోసం కొంతమంది చేస్తుంటారు, స్కూల్కి పోరంటే చిన్నప్పుడు పోలేదనుకో,
మీమ్స్లో చదువుతుంటాం కదా, కొడుకుని బరాబరా బయటకు గుంజుకొచ్చి ఎదురుగున్న బిచ్చగాని నుంచి, ఒరే నువ్వు చదువుకోకపోతే వానలో అవుతావురా, చూయించవచ్చు కదంటే. అటు పక్కన బాగా ఒక మ్యాన్షన్లో పెద్ద బంగ్లాలో ఇంటి ముందు 3 కార్లలో ఉండడం చూపించి వాణు కొడుకుని చూపించి వానలాగా అవుతుండో చెప్పొచ్చు కదా. ఎక్కదు మనకు అట్లా, అంతే కదా. బాగా కిందికి తీసుకొచ్చి చూపించాలన్నమాట. ఏమో కొంచెం మనకు ఆ సిగ్గు కలుగుటకైనా ఏమో ఈ 2 అర్థాలలో ఏముందో నాకు తెలియదు ప్రియమైన వాళ్ళరా. కానీ ప్రభువు చెప్పినటువంటి ఆలోచనతో సాగలిగితే ప్రభు అంటున్నాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఇది ఎక్కడో చేయబెట్టండి. ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. కాంట్రాడిక్షన్ అండి, చాలా వైరుధ్యం ఉంటుంది ఈ మాట, ఆశ్చర్యం కూడా. ఈరోజు నేను దాన్ని ఎత్తుతాను మీ మనసులోనికి ఆలోచన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం ఇప్పుడు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4లో ఏమనుంది? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. మళ్ళీ ఇదెందుకు? ఒకసారి ఆలోచిద్దాం. ఇదెందుకు మళ్ళీ? వారు ఫిట్ అవుతున్నారు కదా, వారి మార్పు ఎంత ఎలిజిబిలిటీ అంటే అసలు వాళ్ళలో ఉన్నటువంటి ఆ తత్వం ఎలాంటిది అంటే పరలోక రాజ్యమునకు సంపూర్ణంగా సరిపోయే తత్వంతో వాళ్ళు ఉన్నారట. మరి అలాంటి ఉన్న పిల్లలకు మళ్ళీ ఇక్కడ నేర్పడం ఎందుకు? ఈ 2 కొన్ని మన ఇబ్బందులకు గురి చేసేటివే. రైట్, బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఇది నాకు కూడా చెప్పడం కష్టమేనండి. ఎందుకంటే మీకు నాకు పరిచయమైన పిల్లలు వేరండి. ఇప్పుడు మనం చూస్తున్న పిల్లలే వేరు. అసలు ప్రభు చెబుతున్న పరలోకపు వాతావరణపు పిల్లలే వేరు. ఈ రెండిట్లో ఏది సరే మిమ్మల్ని కన్ఫ్యూజ్ ఏం చేయను, కానీ నా మనసులో ఉన్నటువంటి మెడిటేషన్ మీ హృదయంలోనికి తేవాలనుకుంటున్నాను ప్రియమైన. ఒక 4 విషయాలు చెప్తానండి. 4. ఈ 4ట్లో 3 అనుకూలమైనవి, లేకపోతే పాజిటివ్ గుడ్ థింగ్స్. 1 మాత్రం బ్యాడ్ థింగ్ ప్రియమైన వాళ్ళారా, ప్రతికూలమైంది, నెగిటివ్. ఈ 4 పిల్లల్లో మనం స్పష్టంగా చూడగలము. ఈ 4 నుంచి మనం నేర్చుకోవాలి. ఈ 4 విషయమైనటువంటి పెంపకంలో వాళ్ళని పెట్టుకోవాలి. కొంచెం కష్టమే నాకు కూడా కన్వే చేయడం, మళ్ళీ రిపీట్ చేస్తాను. 4 థింగ్స్ చెప్తాను. అందులో 3 అబ్సల్యూట్గానే పాజిటివ్, 3 అనుకూలమైనది, 1 మాత్రం ప్రతికూలమైంది. ఈ 4 పిల్లల్లో చూడగలం, కానీ వారికి అవి తెలియవు, అవి ఉన్నాయని కూడా తెలియవు. అవి చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం మార్పు నుండి బిడ్డల వంటి వారమైతేనే కానీ అందులోనికి ప్రవేశించామన్న ఆజ్ఞ కదా. అవి నేర్చుకోవాలి. నేర్చుకోవడం ఒకటే కాదు ప్రియమైన వాళ్ళరా, ఆ 4 పిల్లల్ని కూడా పెంచాలి. ఇప్పుడు ఈ 2 ఏమనాలి? ఈ 2 ఒకదాని మీద ఇంకోటి ఆధారపడిన ఈ సంబంధంతో కూడినటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరు అంగీకరించాలి కూడా. పాజిటివ్స్ చెప్పుకోవాలంటే ముందు ఏం చెప్పొచ్చు అని అంటే పిల్లల్లో నుంచి ఏమంటే వాళ్ళలో ఏ విధంగా చెప్పొచ్చు మీతో? ఒక ఒబీడియన్స్ని చూడగలం. ఒబీడియన్స్ అనేది లాయల్టీని చూడగలం అండి. లేకపోతే విధేయతను బాగా చూడగలం ప్రియమైన వాళ్ళారు. కష్టమే బాగా నవస్తుంది కూడా ఈ మాట చెప్తున్నాడు. ఎందుకంటే నేను అపోజిట్ పోల్ చెప్తున్నాను, మిగతా అస్సలు లేదేమో అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళని చూస్తే మనం. కానీ మీరు బాగా వినండి, సబ్కాన్షియస్గా ఆలోచిస్తేనండి, లాయాలిటీకి పిల్లలు చాలా చక్కగా ఫిట్ అవుతారు ప్రియమైన వాళ్ళారు. నేను ఒక క్లిప్ చూశానండి. ఆ క్లిప్లో ఏముంది అని అంటే పూర్ ఫ్యామిలీ, ఫాదర్కు సరైన ఇన్కమ్ లేదు, ఆల్మోస్ట్ ఒక డ్రమటైజ్డ్ సీన్ అనుకోండి ఇది. బట్ నేను అందులో నుంచి ఎసెన్స్ చూసినప్పుడు నిజమే అనిపించింది. ఈ పాయింట్ నన్ను బాగా ఆలోచింపజేసింది కూడా. ఫ్రెండ్ బర్త్డే ఉందంటాడు అనగానే వెంటనే అగో ఈ టీషర్ట్ ఈ ప్యాంట్ వేసుకుని వెళ్ళరాని వాళ్ళ మదర్ చెప్పగానే వాడు వేసుకొని అంటాడు. బాగా ఏడుస్తాడు. ఏడవగానే ఎందుకు ఏమైందిరా, ఇది కొత్తదే కదా, లాస్ట్ బర్త్డే కూడా వేసుకున్నావు కదా, నీకు ఇష్టమైందే కదా, ఎన్ని చెప్తున్నా కూడా వాడు కన్విన్స్ అవ్వడు. తర్వాత అడిగినప్పుడు ఏమంటాడంటే ఎవ్రీ టైం నేను మా ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్ళగానే వాడు ఇదే అంటున్నాడు, ఎరా నీకు ఇంకేం బట్టలు లేవరా, ఎప్పుడు వచ్చినా ఈ బట్టలతోనే వస్తున్నావు, ఇంకేం బట్టలు లేవా, మీ అమ్మ నాన్న నీకేం కొత్తవి కొనలేదా? వాడు అంటున్నాడు. మీరు బాగా మైండ్లో పెట్టి డ్రమటైజ్డ్ అని చెప్తున్నాను ముందుగానే, కలుపుతా అని కూడా అనుకోండి కొంచెం. కానీ అక్కడ బాగా అనిపించింది ఏంటంటే వాడు వెళ్తున్న బర్త్డేలన్నింటిలో పెద్ద పెద్ద కేక్ కట్ చేస్తున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. పిలిచినోడు కొత్త బట్టలు వేసుకున్నటువంటి, మిగిలిన ఫ్రెండ్స్ కూడా కొత్త బట్టలతో ఉన్నటువంటి దృశ్యాలను కళ్ళ ముందు ఉన్నాయి. బట్ బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, వాటిని బట్టి వాడు తల్లిని తండ్రిని చేంజ్ చేసుకోలేదనిపించిందండి. రీచ్ అయిందన్న మాట మీకు. మీరు బాగా ఆలోచించాలి. ఎందుకు లాయల్టీ అన్న పదాన్ని పిల్లల్లోంచి పిక్ చేసి మీ ముందు పెడుతున్నానంటే ఇది నేర్చుకోవాలండి మనం, ఇది నేర్చుకోవాలి. ఇశ్రాయేల్ గురించి మీరు ఇర్మియా బుక్ చదవండి, ఇంటికి వెళ్ళి చదవాలి నిజంగా. అట్లీస్ట్ ఈ వారం ఈ మంత్ అన్న పెట్టుకోండి, మీరు చదవండి. ఎంత బాధపడతాడంటే దేవుడు, అసలు నేను అన్యుల్లో కూడా చూడలేదు ఇలాంటి సంతతిని. ఏమని?
మీరు నన్ను మార్చుకున్నంతగా అన్య జాతిలో కూడా చూడలేదు, వారు వారి దేవుణ్ణి మార్చుకొనుట మాట్లాంటాడండి దేవుడు. మీరే ఆలోచించండి ప్రియమైన, ఎంత పెయిన్ ఇన్సిడెంట్ ఉండొచ్చు. బహుశా ఇర్మియా బుక్లోనే ఉంది ప్రియమైన, నిన్న చాటున ఏడ్చేదనన్నమాట. ఇశ్రాయేల్ ఎంత దూరం వెళ్ళిపోయి ఉన్నారట అంటే మారవడం మొదలుపెట్టేశారండి. మారవటం వద్దు, ఇదే వద్దు, దాన్ని ఆరాధిద్దామా, అది సెట్ అయిందా, అది లేదు, ఇంకోటి వచ్చిందా, దాన్ని ఆరాధిద్దామా, అది. మీరు చూడండి త్రూఅవుట్ ద హిస్టరీ దేవుడు బాధతో చెప్పిన మాట అసలు ఎంతగా దిగి చెప్పిన మాట అంటే, నేను అన్యులలో కూడా చూడలేదు ఇలా అనుకూలతను బట్టి, అవసరాన్ని బట్టి ఇష్టం వచ్చినట్టుగా వారి వారి దేవుణ్ణి మార్చుకున్న వారిని. మనం ఎక్కడున్నాం? మన లాయల్టీ ప్లేస్ ఎక్కడుంది ప్రియమైన వాళ్ళారా? మన చర్చ్ కమింగ్ గురించి నేను మాట్లాడటం లేదండి. మీరు వస్తున్నారు, నేను కూడా దేవుని స్తుతిస్తున్నాను వెనక తీయకొస్తున్నందుకు. మిమ్మల్ని మేము ఎంటర్టైన్ చేయటం లేదండి. మీరు మీ కన్నులను మీ చెవులను ఇంపుగా చేసేటివేవి ఇక్కడ ఏమి ప్రదర్శించటం లేదు, ఏమీ లేదండి. ఇంకా బయట వాళ్ళు వస్తుంటారు, ఇంత చప్పగా ఉంది ఏంటి మీ ఆరాధన అని కూడా అనొచ్చేమో, నాకు తెలియదు ఏ చోటు ఉన్నాం మనం బయట వారి దృష్టికి. బట్ మీరు వస్తున్నారు, చాలా హ్యాపీ అండి. వింటున్నారు, కఠినంగా చెప్పినా కూడా స్వీకరిస్తున్నారు. మిమ్మల్ని బట్టి నిశ్చయమైన ఆనందమే ఉంది ప్రియమైన వారు. కానీ మాట్లాడుతుందండి, ఇక్కడున్న కాపర్నో, ఇక్కడున్న బోధించేవారినో, ఇక్కడున్న ఒక 4-5 కుటుంబాలను సంతోషపెట్టేటువంటి ఆ స్థితి గురించి కాదు, ఆరాధిస్తున్న దేవుణ్ణి సంతోషపెట్టే స్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్న మాట ఏమిటి అంటే, దేవుని ముందు మీ యొక్క విధేయత, లేకపోతే లాయల్టీ అన్న పదానికంటే ఒకవేళ డిక్షనరీ వర్డ్ అక్యురేట్ మీనింగ్ చూస్తే ఎలా ఉంటుందంటే, రాజ్యభక్తి అన్న పదం చాలా బాగా వస్తుందండి. ఇంకా దేవుని ఎడల మనం భక్తి కలిగి ఉన్న విషయంలో, దేవుడు రాజు అని ఆయన నియమ నిబంధనలకు మనం విధేయత చూపించే విషయంలో మన ప్లేస్ ఎక్కడుంది ఈరోజు? పిల్లలు అది చూడొచ్చు అండి, చూడొచ్చు. నేను చెప్తున్న మాట అబద్ధం కాదు. ఇప్పటి నుంచి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను ఎక్కడ కూడా చూడలేదండి మార్చుకున్నది. వాళ్ళ నాన్న, పిల్లలు అది కామన్గా ఉంటుందండి, ఒరే మా నాన్న ఈ బర్త్డేకి నాకు ఇచ్చాడని వాడు మామూలుగా డబ్బాలు ఉండవు కదా, చిన్న మనం చేసిన స్టోరీలే ఇది అదని XY చెప్పుకుంటామండి. మన హృదయంలో కూడా ఉంటుంది. బట్ మీరు చూడండి, అరే మీ నాన్న ఇంత మంచివాడా, అయితే రేపటి నుంచి మీ మదరు మీ ఫాదరే, నా మదరు నా ఫాదర్ అంటాడా? అస్సలు అన్నాడండి. ఎక్కడిది? ఎక్కడిది? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే, వారిలో ఒకటి ఉందండి, వారు విడవని ఒక పట్టుదలతో కూడినటువంటి ఒక మనసు వారి హృదయంలో ఉంది. ఏమో ఒకవేళ మీరు అనుభవంతో నన్ను అంచనా వేస్తే దొరికిపోతుండొచ్చు మీకు, అది నేను చూపించడానికి చిన్నవాడిని. కానీ మీరు మనసు పెట్టి ఆలోచిస్తే మాత్రం ఇవి నిజాలు, ఇవి నిజాలు ప్రియమైన వాళ్ళారా. వాడి నుంచి నేర్చుకోవాల్సింది. మీతో అన్నాను కదా, నేర్చుకోవడంతో పాటు రేపు వాడిని అందులో పెంచాలని. రేపు పెంచాలండి దేవుని దగ్గర మీరు ఈ విషయంలో పిల్లల్ని. కొత్తదేం కాదు, అదే నీలో ఉన్నదే. కానీ నువ్వు మారొద్దు దేవుని ముందు. హెబ్రీలకు రాసిన పత్రిక మన గురించి రాయబడిన మాట చదువుకుందాం ప్రియమైన వాళ్ళారా ప్లీజ్. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. పాత నిబంధనలో మాత్రమే కనపడేటువంటి ఒక టైటిల్, నూతన నిబంధనలో దేవుడు తిరిగి తను గుర్తు చేస్తున్నప్పుడు రాసినటువంటి కాంటెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. పాత నిబంధనలను చూస్తాం, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. బిగ్ టైటిల్, చాలా పెద్ద టైటిల్ అది. కానీ కొత్త నిబంధనలో ఒకే ఒకసారి వచ్చింది. ఆ వచ్చిన సందర్భము ఎక్కడ రాస్తున్నప్పుడో తెలుసా? ఇప్పుడు మనం చూస్తున్న మాట దగ్గర 28 నుంచి నేను చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28 ప్లీజ్ చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఎందుకనగా, లేకపోతే ఏలయనగా మీన్స్ ఎందుకనగా, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయనకిష్టం లేదు ప్రియమైన వాళ్ళారా ఆయనను మార్చుకొనుట. ఆయన మార్చేవారంటే ఆయనకి ఇష్టం లేదండి అసలు. ఆయన ఎట్టి వారిని ఆశిస్తున్నాడు అని అంటే ఆయన పిల్లలుగా సంపూర్ణమైనటువంటి ఆ రాజ్యభక్తిని, ఆ లాయల్టీని చూపించేవారిని. ఇప్పటికీ నా చెవులో రింగ్ అవుతుంటుందండి. పేరు అప్రస్తుతం, కానీ వ్యక్తిని గురించినటువంటి సాక్ష్యం ఇప్పుడు సంఘమునకు అవసరం. సంఘ కాపర్ గారి చేత వే బ్యాక్ చాలా సంవత్సరాల క్రితం జరిగింది. ఒక కాన్వర్జేషన్లో ఒక ఫ్యామిలీ గురించి వచ్చినప్పుడు, వాళ్ళు డే 1 నుంచి చర్చ్కి దే ఆర్ వెరీ లాయల్ ఫ్యామిలీ బై ఆ మాట చెప్పినప్పుడు ఇంకా రింగ్ అవుతుంటుందండి నా హృదయంలో. ఎస్, అలాంటి విట్నెసే కావాలి కదా. వారు సంఘం ఎడల చాలా విధేయతతో చాలా లాయల్గా ఉంటారన్న ఆ టెస్ట్ మనీ కావాలి కదండి మనకి.
అసలు ఇది మనిషి కోరుకునేది కాదట ప్రియమైన వాళ్ళ. దేవుడే అంటున్నాడు, నాకు ఎలాంటి సేవ కావాలంటే వినయ భయ భక్తులతో నాకు ప్రీతికరమైన సేవ చేసేటువంటి వారు కావాలి, మార్చుకునేవారు కాదు. స్వస్థతను బట్టి, ఉద్యోగంలో వృద్ధిని బట్టి, లేకపోతే శాలరీలో హైక్ను బట్టో, లేకపోతే ఇంటిని బట్టో, కారును బట్టో, ఏం చేంజెస్. ఫస్ట్ చూడండి, ఒక గుడ్ క్వాలిటీ అండి. మీరు అబ్జర్వ్ చేయండి, రేపటి నుంచి మీ ఇంట్లో మీ పిల్లల్ని కూడా మీరు చూడండి, నేను వీనికి ఏం ప్రొవైడ్ చేస్తున్నానండి. ఇంత తిండి, 2 జతల బట్టలు, ఒక చిన్న స్కూలు, పెద్ద ఏం కాదు కానీ కార్లలో ఏమైనా తిప్పుతున్నావా, లేకపోతే పెద్ద పెద్ద అవుటింగ్లు తీసుకెళ్తున్నావా, పిక్నిక్లు అంటున్నావా, లేకపోతే తీసుకురా ఖర్చు పెట్టరానేమని లేదు కదా. బట్ హౌ? అలానే అందరూ నాలాంటి సమాన సంపాదనతో ఉన్న పేరెంట్స్ ఉన్నారు భూమి మీద, అందుకని వీడేం డిస్ట్రాక్ట్ అవ్వడం లేదు అన్న అనుకుందా. మన కళ్ళ ముందు ఎంతో ఆడంబరంగా ఉన్న పిల్లలు ఉన్నారు, ఎంతో ఆడంబరంతో వచ్చి స్కూల్కి తీసుకెళ్ళి దింపి తీసుకొని వచ్చేటువంటి పేరెంట్స్ ఉన్నారు, చాలా ఉన్నాయి. వై? విధేయత ఉంది ప్రియమైన వాళ్ళలో. తల్లిదండ్రులుగా మీరు పాడు చేయొద్దు దాన్ని, ప్లీజ్. నిజం, మీరు పాడు చేయొద్దు. ఇది మొదటి విషయం అండి. రెండో విషయం ఏం చెప్తాను అంటే, మీరు చూడగలిగే వీలుంటే ఒకసారి విండో నుంచి అటువైపు చూడండి. పిల్లల గుంపు మీకు అక్కడ కనపడుతుంది. ఒక కల్మషం లేని స్నేహం కనపడుతుందండి వాళ్ళని మీరు చూస్తే. మీరు చెప్పండి మరి ఏమైనా అల్లరా. ఇప్పుడు వర్షిప్ అంతా ఆపేసి, అంటే శర్మన్ అంతా ముగించేసి ఇప్పుడు మనం బంచ్ను వదిలేశారనుకోండి, ఆడో గుంపు ఆడో గుంపు ఆడో గుంపు ఆడో గుంపు ఆడో గుంపు ఆడో గుంపు ఉన్నామండి. ఈ గుంపుది ఆ గుంపుకి ఈనపన్నీయం, ఈ గుంపుది ఆ గుంపుకి ఈనపన్నీయం. స్నేహం ఇది. జస్ట్ ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ప్రభు అన్నమాట ఏమన్నాడు అంటే, ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని నా స్నేహితులని పిలుచుచున్నాను. రేపు హెవెన్లో ఏ రిలేషన్ మీరు చూడాలనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళారా? ఫ్రెండ్షిప్ ఉందండి, స్నేహం ఉంది అక్కడ. ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలండి ప్లీజ్. ఇదొకటి కొంచెం మనకు బ్యారియర్ వెళ్ళండి, ఒకటి అడ్డుగా ఉంది. ఏంటి అంటే, మనకు భౌతిక సంబంధమైన స్నేహితుడు ఉన్నట్టుగా ఆత్మ సంబంధమైన స్నేహితుడు లేడండి ఈరోజు. ఇది కొంచెం లోపం అయిపోయిందండి మనకి. ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ ఉన్నాడండి మీకు? నన్ను కూడా అడుగుతున్నమాట. ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ కావాలి. అంటే మొత్తం ఏదో చెప్పుకొని మన లేనివన్నీ కలిపి చెప్పాలని నేను అన్నాను. కానీ మనం కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు మనకు ఫ్రెండ్స్ ఉండేదండి. వాళ్ళతో మనం షేర్ చేసుకునేటప్పుడు అండి మన కాన్షియస్ ఏం అడ్రాకపోయేది. చాలా ఫెయిర్గా ఉండేవాళ్ళం ప్రియమైన వాళ్ళ, చెప్పేవాళ్ళం. వినేవాడు కూడా అంతే ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా తీసుకునేవాడు కూడా. అమ్మ వీడికి చెప్తున్నాడంటే దీన్ని మంచిగా మన మైండ్లో పెట్టాలి, టైం వచ్చినప్పుడు వాడాలి. ఉందా? నథింగ్ అండి. ఒరే అట్లా అయిందారా అనేటోడు. మన మెన్ కన్వర్జేషన్, ఉమెన్ కన్వర్జేషన్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎట్లా పిలుచుకుంటారు నాకు తెలియదు కదా. కాబట్టి మీరు చూడండి, ఒక ఫ్రెండ్షిప్ ఉంటుందండి, అందులో కల్మషం ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఎన్ని మూమెంట్ అండి, హెల్ప్ చేసేటువంటి నేచరే ఉంటుంది. క్యాస్ట్ని బట్టో, కలర్ని బట్టో, సంపాదనను బట్టో, సోషల్ స్టేటస్ని బట్టో స్కూల్లో మనం ఏమి ఏర్పాటు చేసుకోలేదండి. మేబీ డిగ్రీకి వచ్చిన తర్వాత అలాంటి ఫీలింగ్స్ వచ్చేసి వీడు మనోర్రా, మన స్థాయిడ్రా, XYZ మనం కలుపుకొని ఉండొచ్చు. కానీ బట్ అబ్సల్యూట్లీ అండి 10th వరకు చూస్తే ప్రియమైన వాళ్ళారా ఇంకా చాలా బాగుండేనండి. సరే మిమ్మల్ని అక్కడికి లాక్కెళ్ళడం నా ఉద్దేశం కాదు, కానీ ఇప్పుడు మన పిల్లలు అది చూడగలమండి. వాళ్ళు ఆడుకుంటారు. నిజం ఉండదండి, ఒక తప్పు ధోరణి ఉండదు. ఇక నేను పాపం గురించి పెడుతున్నాను, నా మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్న మాటలు. ఇలా ప్రవర్తిద్దాం, దీన్ని ఇక్కడికి లాగుదాం లేదండి. స్నేహము ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే. ఈరోజు ఒక క్రైస్తవ్యంలో కూడా స్నేహమును కోరుతున్నాడు ప్రియమైన వాళ్ళ దేవుడు. ప్రేయర్ చేసుకోండి అండి, నిజంగా ఒక మంచి ఆత్మ సంబంధమైన స్నేహితుడు నాకు ఇవ్వు దేవా. ఒక్కరినే టార్గెట్గా పెట్టుకొని ఆ ఒక్కరితో అందరూ చేయకండి, ఎందుకంటే ఆ ఒక్కరితో మిమ్మల్ని దేవుడు కలపాలనుకున్నాడో లేదు తెలియదు. అట్లా పెట్టుకోకండి ప్లీజ్, దేవుడిని అడగండి. బట్ వీ నీడ్ ఏ ఫ్రెండ్ అంటే, ఒక స్నేహితుడు కావాలి మనకి. దీని గురించి బిబ్లికల్గా మాట్లాడాలి అని అంటే ఏ విధంగా గుర్తు చేయగలను? మేబీ దావీదు యోనాతాలు కొంచెం అవసరం అవుతారేమో ఈ సమయంలో. చాలా దూరము, అక్కడికి మనం వెళ్ళి చూడలేం, కానీ మీకు తెలుసు ఆ పరిచయం, ఆ అనుభవం ఎలా ఉంటుంది అనేది. బట్ చాలా అద్భుతం అంటే, అక్కడ నాకు చాలా బాగా అనిపించేది ఏమిటి అని అంటే, యోనాతానులేమో అంటే ఒక రాజు కొడుకుగా ఉన్నాన
అన్నటువంటి ఆ గర్వం లేని స్థితిని దావీదు చూస్తుంటాడు ప్రియమైన వాళ్ళారా. దావీదులోనేమో ఇతడు దేవుని చేత అభిషేకం పొందినటువంటి దేవుని రాజు అనుకోండి, లేకపోతే దేవుని సేవకుడు అని యోనాతాను చూస్తుంటాడండి. ఇద్దరు ఎక్కడ కూడా చెప్పుకోరండి ఆ విషయాన్ని. మీరు చదవండి వాళ్ళ వెనక్కి వెళ్ళి. నేను ఇది అని ఆయన చెప్పుకోడు, నేను ఇది అని ఈయన కూడా చెప్పుకోడు. బట్ ఇద్దరి అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అంటే, యోనాతాను చూసినప్పుడు ఇతను రాజు కొడుకని ఆ అతిశయపు అధికారపు స్థితి లేనటువంటి నేచర్ని దావీదు ఆకర్షిస్తాడు. దావీదులో యోనాతాను ఏం చేస్తుంటాడు అని అంటే సూపర్ ఉంటుందండి. అసలు యోనాతాను గారి స్టేట్మెంట్లు కొన్ని చదువుతుంటే అసలు ఎంత హంబుల్ పర్సన్ ఇతను. ఎందుకంటే మాట్లాడుతుంది ఎవరు, చిన్న అవకాశం, ఒక చిన్న స్కీమ్ వేస్తేనండి ఎంతసేపు సౌలు చంపడం దావీదుని. మంచి స్నేహితునిగా వచ్చి ఒక దగ్గర ఇరికిచ్చి ఒక దగ్గర లాక్ చేస్తేనండి తండ్రి వచ్చి చంపేస్తాడండి, ఈజీ అయిపోతుంది. సౌలు కూడా ఒకరోజు తిడతాడు, పిచ్చోని వారా నువ్వేమన్నా, ఇట్లా ఆగడగొట్టు దాన్ని కొడక, అట్లా ఉంటుందండి మన బైబిల్లో. నువ్వని పిచ్చోనివా, నేనేమో వీడిని చంపి రాజ్యం నీకు ఇవ్వాలని నేను స్కెచ్ చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు, నువ్వు అతన్ని కాపాడాలనుకుంటున్నావు, తిడతాడండి. ఒక విధంగా పెద్ద హార్డ్ వర్డ్తోనే తిట్టేస్తాడు సౌలు. కానీ స్పిరిచువల్ ఫ్రెండ్స్ అండి వాళ్ళు. మెఫీబోషెతు వచ్చినప్పుడు దావీదు దుఃఖపడతాడు ప్రియమైన వాళ్ళారా, నా స్నేహితుని కొడుకు ఇతను అని. అలాంటి ఒక స్నేహితులు కావాలండి మనకి. బట్ స్నేహం వాళ్ళ నుంచి చూసి నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళని. అంతకు మించి చెప్పను. లేదు మాకు అర్థమైపోయింది, మా గ్రూప్ మాతోనే ఉంటుంది, నా ఫేవరెట్స్ నాతోనే ఉంటారు అని అంటే మన మార్పునుంది. బిడ్డల వంటి వ్యవహారం కాకపోతే నిశ్చయంగా రేపు వెళ్ళం ప్రియమైన వాళ్ళారా అందులోనికి. థర్డ్ థింగ్ ఏం చెప్పొచ్చు అని అంటే కమిట్మెంట్ని కూడా చెప్పొచ్చు అండి వాళ్ళలో నుంచి. అది కూడా మనం చూడగలం ప్రియమైన వాళ్ళారా. ఈ సాంగ్ పాడదామని అంటే ఒక జనరల్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ పాట మనం పాడొచ్చా, ఈ పాట మనం ఎందుకు పాడాలి, ఈ పాట ఇక్కడ ఎందుకు పాడాలి. బట్ 1 month నుంచి దే ఆర్ ప్రాక్టీసింగ్ అంటే ఒక కంప్లీట్ కమిట్మెంట్తో. లేదు బ్రదర్ వాళ్ళకి ఆ విషయం తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు కనుక వాళ్ళు కమిట్ అయ్యారంటే మనకేమన్నా తెలుసా మరి దేవుని విషయాల్లో? ఇನ್ನು నథింగ్ అండి. మనకు సున్నా, నిజంగా చెప్తున్నాను మాటలు ప్రియమైన, మనకు సున్నానే తెలుసు. ఈ సున్నా విషయంలో ఈ సున్నా గుడ్డు షేప్లో ఉందా ఒకరం, లేదు సర్కిల్ షేప్లో ఉందని ఇంకొకరం, సున్నాకి చూడండి ప్రియమైన వాళ్ళ కమిట్మెంట్ లేదు మనలో. పాజిటివ్స్ నిజమండి. ఇక్కడ వాళ్ళు మనకు ప్రజెంట్ చేసింది ప్రియమైన వాళ్ళరా ఏమో అందులో ఫ్లాస్ ఉండొచ్చు, లేకపోతే అవుట్ ఆఫ్ ట్యూన్ ఉండొచ్చు, ఏదో ఇంకేదో ఉండొచ్చు. కానీ ఒక 100% జెన్యూన్ కమిట్మెంట్ మనకు చూపించారండి వాళ్ళు. మనం రిసీవ్ చేసుకోవాల్సింది వాటిని. మన మార్పునుంది బిడ్డల వంటివి. అన్నీ పాజిటివ్గా ఉన్నాయని మాట్లాడుతున్న బ్రదర్, నీ ఇంట్లో పిల్లలు ఉంటే నీకు తెలిసేది ఎంత నెగిటివ్ ఉంటుందని మీరు అంటుండొచ్చు వెనక నుంచి. ఐ అగ్రీ. నెగిటివ్ కూడా ఒకటి చెప్పాలండి మీతో. పిల్లల్ని చూసామనుకోండి అప్పుడప్పుడు బాధ ఏమవుతుందండి, అరే దీనికి కూడా గొడవ పడతాడా ఎవడన్నా, అంతే కదా, నవ్వు వస్తుందండి. దానికంటే ఇంకోటి బాగుంటుంది, వాని చేతిలోనే ఉంటుంది, ఇదే కావాలంటాడు. ఒక విధంగా ఏమనొచ్చు, వివాదం అంటే ఒక విధంగా గొడవ పడే మనస్సేనండి. ఈరోజు అది మనలో ఉందండి. ఈ మాట చదువుకుందాం. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 6లోనికి మీరు వస్తే, కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. అంటే ఈ చర్చి తప్ప అనుకోద్దు మరి ఇలా అడుగుతున్నందుకు. ఈ మంత్లో కొరింథీ మొదటి పత్రిక చదివిన వారు చేంజ్ చూడాలనుకుంటున్నాను చర్చ్లో. బై ఇన్ కేస్ ఒకసారి అటు వెళ్ళి ఇటు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేనేం అంటే చదవటం లేదని నేను అన్నాను, కానీ హ్యాబిట్గా పెట్టుకోండి ప్లీజ్. అట్లీస్ట్ ఒక 3 months కన్నా ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చదివి వస్తాను, ఒక హ్యాబిట్గా పెట్టుకోండి. ఎందుకు ఇది మీతో చెప్తున్నానో, ఒక 1 year ఒక 3 monthsకి ఒకసారి అంటే ఒక 4 times అవుతుంది కదా, మీరు 5th time రియలైజ్ అవుతారు ప్రియమైన వాళ్ళారా. ఆ దేవుని ఆ బ్రదర్కి థ్యాంక్స్ అని మీరు మీ కాన్షియస్తో చెప్తారు కూడా. చాలా అవసరం అండి. మనల్ని ఇలా తీసుకొచ్చి మనల్ని ఇట్లా రిప్రజెంట్ చేసేటువంటి లెటర్ మనలో ఏముందో మరి ట్రావెల్ అయ్యి చూడండి, మీకే తెలిసిపోతుంది. ఏమైంది అంటే స్పిరిచువల్ విషయాల్లోనే గొడవలు మొదలయ్యాయండి వీళ్ళకి. ఇలా ప్రాబ్లం అది. ఈ చర్చ్లో ఉన్నది ఏమనుకుంటున్నారు, బయటది ఏదో లోపలికి వచ్చింది, మేము వద్దంటానో కూడా తీసుకొచ్చి చర్చ్లో పెట్టారు, అందుకోసం కొట్టుకుంటున్న వాళ్ళు కాదు వీళ్ళు. మరి ఆ దేవుని కృప ఏంటో తెలియదు. దేవుడు చాలా బ్లెస్ చేశాడండి వాళ్ళని, చాలా బ్లెస్ చేశాడు. ఒకవైపు స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి, ఇంకోవైపు ప్రవక్తలు కూడా ఉన్నారటండి ఆ చర్చ్లో. చిన్నది కాదు ఆ చర్చ్. భాషలు, వరాలు, దేవదూతలతో మాట్లాడేవాళ్ళు, దేవునితో మాట్లాడేవాళ్ళు, ఆత్మలో ప్రార్థన చేసేవారు, మనసులో ప్రార్థన చేసేవాళ్ళు, ఆత్మతో పాడేవారు, మనసుతో పాడేవారు. అస్సలు ఏమన్నా కంప్లీట్ ప్యాకేజ్. మంచి చర్చ్ ప్రియమైన వాళ్ళారా.
నువ్వు సరిగ్గా చదవనంటున్నావు బ్రదర్, అంతా చెడ్డ చేజం పట్టుకుని మంచి చేజం అంటున్నావు అంటే పౌలు గారు ఫస్ట్ చాప్టర్లోనే రాస్తాడు, మిమ్మల్ని బట్టి దేవుని నేను ఎంతగా స్తుతిస్తున్నాను. స్తుతించడం మానటమే లేదు మిమ్మల్ని బట్టి. ఎందుకంటే ఒకవైపు చూస్తే అంత బాగున్నారు మీరు, కానీ ఇంకొక వైపు చూస్తే ఆ పిల్లతత్వంతో చాలా బాధపడ్డాడు కూడా పౌలు గారు. అసలు నేను కొన్ని వారాల క్రితం మనం చూసాం, నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అసలు 3వ అధ్యాయంలో అంటాడు. ఇప్పుడు 6వ అధ్యాయంలో చూసేసరికి మీకు బుద్ధి రావడానికి నేను ఎక్కడ తీసుకెళ్ళి నిలబెట్టాలి, మిమ్మల్ని అన్నం దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టాలా? అదే కదా, చదువుదాం మొదటి నుంచి. మీలో ఒకని మీద ఒకనికి వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యం ఆడుటకు తెగించుచున్నాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? ఒకరోజు మాట్లాడుకుంటామండి, దేవుడు మనకిచ్చిన మొదటి స్థితిలో ఈ కాంటెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం, కానీ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా? ఈ జీవ సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్పవచ్చును కదా. ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఇలాగే చదువుకుంటూ వెళ్ళాం అనుకోండి, మనకు 11వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి ప్రభు బలను గురించిన అధ్యాయం కూడా వస్తుంది. అధ్యాయంలో అంటాడు, ఆ మాట కూడా చదువుకుందాం. చదివితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. 11వ అధ్యాయంలోనికి ఒకసారి అండి, అదే పత్రికలో 11వ అధ్యాయం 16వ వాక్యం కూడా చూడండి. 11వ అధ్యాయం 16వ వాక్యం. బ్యాడ్ యాటిట్యూడ్ పిల్లల్లో ఉన్నది, అది గుర్తు చేసుకుంటున్నాం మనం, అది పెట్టుకుని మైండ్లో. ఎవడైనను కలహప్రియుడుగా నుండిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. మీతో నన్ను ఎందుకు గొడవ పడుతున్నారో అర్థం కాదు, వీడు పోయి వాడిని ఎందుకు కొడతాడో అర్థం కాదు, వాడు వీడిని ఎందుకు కొడతాడో అర్థం కాదు, ఊరుకోకనే అలుగుతుంటారండి. నేచర్ చూస్తాం పిల్లల్లో, లేదని నేను ఏమంటాను లేదు, అది కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. మీరు చూసారా? అది మనలో ఉంది ఈరోజు, అది మనలో ఉందండి. ఇలా ఉండ తగదు. మనం మార్పు నుండి బిడ్డల వంటి వారం అయితేనే అన్న మాటలో గుడ్ సైడ్ ఉంది, బ్యాడ్ సైడ్ కూడా ఉంది ప్రియమైన వాళ్ళరా. బ్యాడ్ ఎలా ఉందో తెలుసా అండి? వాదములు. ఓకేనండి, ఒకరోజు డిసైడ్ అవుదాం ఏమనంటే మన బాడీలో ఉన్నటువంటి ఒక పార్ట్ ఇంకొక పార్ట్తో ఫైట్ చేస్తుందంటే మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఇంకా అదే కదా చేయాల్సింది, అంతే కదా. సంఘమును శరీరంతో పోల్చి ఉన్నాడు. మీ బాడీలో నా బాడీలో ప్రియమైన వాళ్ళ, నా కుడి చేయి ఎడమ చేయి లెఫ్ట్ రైట్ టాప్ బాటం ఎలా పడితే అలా కొడుతుంది అనుకోండి, రేపు నేను వచ్చి ఇంకో బ్రదర్తో కూడా పెట్టుకోవచ్చు అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. అలా మనం పుట్టిన కానీ ఇంతవరకు చూడలేదండి. మరి ఎందుకు చర్చ్లో చూస్తున్నాం మనం? మారలేదు. స్టిల్ ఇంకెక్కడో కొంత మనం మనతోనే ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. నిర్లక్ష్య పెడుతున్నాం, పెరుగుతుంది, పెద్దదవుతుంది. పెద్దదైపోయి ఎంత మొండిగా తయారవుతుంటామంటే ఆవిడ మన చేసిన వీనికి ఉన్న మొండితనానికి వీని ఎట్లా కొట్టాలి అసలు పిల్లలు చూస్తే అనిపిస్తుంది. వీనికున్న మొండితనానికి మన జీవితంలో కూడా ఉన్నాయండి. మనం కూడా మొండితనంతో నా చైల్డ్హుడ్ మెమొరీస్ మీకు ఉంటాయి కదా. మనకున్న పిచ్చితనానికి ఇక చేసేది లేక ఇక తల్లిదండ్రులు దిగొచ్చి సరే పోరా నీ కర్మ అని అడిగిన చేసిన దినాలు ఉన్నాయి. కొంతమంది పిల్లల్ని చూస్తే చాలా చిత్రం అనిపిస్తుంది, అసలు ఇంత పట్టుదల ఏంటి అని. సడన్గా ఊపిరి ఆపేస్తారండి, చూస్తాం కదా ఇక్కడ ఊపిరి పడతారు అట్లే. మనం మామూలుగా ఇక కింద మీదకి ఏం చేయాలన్నా ఎందుకు వాడు మళ్ళీ వాళ్ళు బ్రీతింగ్ అయితే తప్ప వాడు మళ్ళీ ఎలా అంటే గాలి పీల్చుకున్నట్టు కాదు, మనం గాలి పీల్చలేము వాని బదులు, అంతే కదా. ఎంత పట్టుదల ఉంటుంది తెలుసా? ఇంత ముంకి పట్టు దేనికి? వారిలో ఉన్నదే. కానీ ప్రభు అంటున్నాడు, ఇది ఆయన రాజ్యంలో ఇష్టపడుట లేదు ప్రియమైన వాళ్ళారా. ఇష్టపడుట లేదు. మీ హృదయానికి ఎలా చేరుతున్నాయో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం స్పష్టంగా కనపడుతుందండి, మార్గము, ప్రభు అన్న మార్గం. మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాళ్ళలో ఒక చక్కటి విధేయత కనపడుతుంది ప్రియమైన వాళ్ళ, మనలో కొనబడుతుంది. లేదు బ్రదర్ నేను చర్చ్కి అంతా ఒబీడియంట్గా ఉన్నా. అబౌట్ యువర్ ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్ ఉంది. భర్తలు కూడా భార్యలకు విధేయులైనా ఉందండి. సహోదరుడు కూడా ఇంకొక సహోదరునికి విధేయులు ఉన్నాను గలితిలో ఉంది. ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క మాట ఉంది ప్రియమైన వాళ్ళారా మనకి. వాటి సంగతి ఏంటి? నిశ్చయమండి. కొంచెం ఆశ్చర్యం,
మీరు అంగీకరిస్తారా? పిల్లలు కూడా మనం విధేయత చూపించాలన్నటువంటి లేఖనం కూడా ఉందండి. ఇది మరీ విచిత్రం. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, కానీ తల్లిదండ్రులు పిల్లలకు విధేయులై ఉండాలి. మీ పిల్లలు మీరు నిష్ఠూర పెట్టక ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆ నేచర్ నేను మెడిటేట్ చేసుకుంటున్నాను ప్రియమైన. ఈవెన్ సంకాపర్ గారు కూడా గృహంలో మీరు నిష్ఠూర పెట్టక అనగానే నిజమే కదా. ఈరోజు ఒక ఫాదర్ అసలు ఆ జానరాలోకి అస్సలు ఎంటర్ అవ్వద్దు. మరి ఎలా? తండ్రి తల్లి పిల్లలు కూడా ఒబీడియంట్ అవ్వాలండి కొన్ని విషయాల్లో. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి దగ్గర ఎగ్జాంపుల్ లేదు, కానీ బట్ మీరు ఆలోచించండి, ఎక్కడో పెద్దది మిస్టేక్ జరుగుతుంటేనే ప్రభు అన్నమాట నెరవేర్పులో నిష్ఠూర పెడుతున్నాం. ఏమండి, నేను వాళ్ళలో ఉన్న ఒక గుర్తింపు గురించి మాట్లాడుతున్నాను. అది నేర్చుకోవాలి. రెండోది వినండి ప్రియమైన వాళ్ళ, రేపు వాడు పెరిగి మనలానే తయారవుతాడు. పిల్లలు వాళ్ళకి నేర్పవలసిన వారమండి విధేయతని. చర్చ్ నేర్పిస్తుంది, స్కూల్ నేర్పిస్తుంది. మదర్గా ఫాదర్గా మాకెంత బిజీగా మీకేం తెలుసు? స్త్రీ ఏమో నేను వండాలి, ఉతకాలి, ఆరేయాలి, సర్దాలి. పురుషులేమో డ్యూటీకి పోవాలి, మార్నింగ్ టు ఈవినింగ్, ఎన్ని తలనొప్పులు, XYZ. మాకంత టైం లేదంటారా? బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, తల్లి తండ్రి తప్ప ఎవ్వరు కూడా పిల్లలకు విధేయతను నేర్పలేరు. కష్టమే. మీరు నా నుంచి వెంటనే అంగీకరించడం ఈ మాట. కానీ మీరు ఎంత చూసినా ఇదే కనబడుతుందండి, ఇదే కనబడుతుంది. సంఘంలో ఇంతకుముందు చెప్పింది మళ్ళీ మీతో చెప్తుంది. మిమ్మల్ని రిఫ్లెక్ట్ చేస్తారు ప్రియమైన వాళ్ళారా. మీ పిల్లలు మిమ్మల్నే కనపరుస్తారు. మీరు ఏదో అదే పిల్లలు. ప్లీజ్, మీరు విధేయతగా ఉన్నారా? వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయగలరుగా నిలబెట్టుకుంటున్నారా? ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్లో పిల్లల్ని చూస్తారండి. అదే చెప్పగలను. ప్లీజ్, చెక్ చేయడానికి నా దగ్గర ఏం లేదు. బట్ నేను చూస్తున్న కొంతమంది సేవకులు వారి కుటుంబంలో వారి పిల్లల్ని దేవుడు పెట్టిన స్థితిని బట్టి ఒక సాక్ష్యం అయితే మీకు ఇవ్వగలను. చూసిన కళ్ళకు సాక్ష్యం చెప్పేటువంటి అవకాశం ఉంది కదా, ఆ అవకాశంతో చెప్తున్నమాట. మిమ్మల్ని రిఫ్లెక్ట్ చేస్తారు. ప్లీజ్, మీరు నేను విధేయతను నేర్చుకోవాలి దేవునిలో స్థిరముగా. రెండోది ఏమిటి అంటే ఒక స్నేహభావం అండి. ఇది కావాలి ప్రియమైన వాళ్ళరా, ఇది కొరవడొద్దు. మనం ఎప్పుడు కూడా అండి ఇంకొక అవయవం ఉందండి బాధ పెట్టేది. మనం ఈ మంత్రంలో రాసుకున్నటువంటి ఆజ్ఞల్లో మీరు ఫస్ట్ చదివిన మూడో చదివిన అదే ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. భరించేవారముగా, ఒకరినొకరు తగ్గించుకొని ఒకరి మీద ఒకరు ఎక్కువ వారమని భావిస్తూ అలా కట్టుకునేదే. ఫ్రెండ్స్లో చూడగలమండి, వాళ్ళు మనకంటే తక్కువ అనుకునేది చూడగలము. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం వీడు నాకన్నా ఎక్కువ ఉన్నాడు అనుకునేటువంటి ఆ రిలేషన్ చూడగలమండి. అందుకనే వాడు ఫ్రెండ్ అయ్యాడు మనకి, అంతే. బట్ ఏది ఒక సంఘంగా మన మధ్య స్నేహం, అది నేర్చుకోవాలండి. ప్లీజ్, మారాలి. మూడోది మీతో చెప్పినట్టుగా కమిట్మెంట్. ప్రియమైన వాళ్ళారా, చర్చ్కి కమిటెడ్గా ఉంటున్నామా? కుటుంబానికి కమిటెడ్గా ఉంటున్నామా? భార్యకు కమిటెడ్గా ఉంటున్నామా? భర్తకు కమిటెడ్గా ఉంటున్నామా? పిల్లలకు కమిటెడ్గా ఉంటున్నామా? వర్క్ కమిటెడ్గా ఉంటున్నామా? కమిట్మెంట్ అండి. లేదు నాకు చాలా ఆలోచనలు ఇవి అలా జరుగుతాయి, అవన్నీ దేవుడు చూసుకుంటాడు ప్రియమైన వాళ్ళారా. నిజమండి. ఈ స్కిట్ వీళ్ళు అనుకుంటాను, ఒకవేళ రాంగ్ చెప్తుంటే నన్ను లెట్ మీ కరెక్ట్. కానీ ముందు ప్లాన్ చేసినప్పుడు ఇది ఇట్లా చేయలేరు, ఆ పిల్లలు బాగా చేశారు, మన వాళ్ళు అంతా బాగా ప్రజెంట్ చేస్తారా, సవాల్ వచ్చి ఉన్నాయి డిస్కషన్స్ వాళ్ళకి. టుడే వి సా అండి, మనం చూసామండి. ఎట్లా వచ్చింది అంటే ఒకటే అండి, కమిట్మెంట్. ఓకే, చర్చ్ ఒకటి ఇది పెట్టారు, దీనికి మమ్మల్ని నేర్చుకోమన్నారు, ప్రాక్టీస్ చేయించారు. అన్నింటిలో దేవుడే తోడుగా ఉండి జరిగించి ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. లేదు చూసిన వీడియోలో మేము ఇంకా బాగా చూసాం, ఆ పిల్లలు అంతా బాగా నాన్ సెన్స్ అండి. ఇదంతా మనకు అనవసరం. నన్ ఆఫ్ అవర్ బిజినెస్ కూడా. ఇప్పుడు మహిమ ఎవరికి? దేవునికి. ఆయన తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈ మహిమకు రేటింగ్ నాది, ఇది రేటింగ్ నీది, ఇది అవసరం చెప్పండి? అవసరం లేదు. ఇది చెత్త. ఇదంతా ఎంత మంచి గుణమును కోల్పోతుంటామంటే ఇలాంటి వ్యక్తిత్వంతో. ప్రభు ఎడల, దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవితం ఎడల కమిటెడ్గా నేను ఉండాలి ప్రభువుకి అన్నటువంటి విషయాన్ని మనం కోల్పోతాం. బ్యాడ్ సైడ్ మాత్రం ప్రియమైన వాళ్ళరా, నాకు కూడా పెయిన్ఫుల్గా ఉంది ఇది మీతో చెప్పడానికి. బట్ మనం సరిగ్గా ప్రవర్తించటం లేదు. మారవలసింది చాలా ఉంది ప్రియమైన వాళ్ళరా. ఆయన అన్నాడు అసలు ఇది చోటే కాదన్నాడండి. అలాంటి ఆచారమే లేదని గ్రహించాలి సంఘము. వాదములకు వివాదములకు అసలు ఆచారమే లేదట. ఎంత అద్భుతమైన మాట అండి అది.
మరొకసారి చదివి నేను క్లోజ్ చేస్తాను ప్రియమైన వాళ్ళు. అదే కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 11వ అధ్యాయం 16వ వాక్యం మళ్ళీ నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. 16, 17 కూడా చదువుతాం. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. అమ్మో, ఈ మాట చాలా భయం కలిగించేదండి. ఇక్కడ మేలుతో నింపబడి మనం వెళ్ళి అందరి ఎడల మేలు చేయాలన్నటువంటి ఆజ్ఞను పొందుకున్న వారం ప్రియమైన వాళ్ళారా. అసలు మేలుకు ఆధారమైన చోటునే మీరు కీడు నింపుతున్నారు, రావద్దని దేవుడే తన నోరు తెరిచి అన్న రోజు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఆలోచించండి. కలహ ప్రియులుగా మనం ఉన్నట్లయితే మానాలి. పిల్లలు అది కనపడుతుందండి, అబుద్ధి వాళ్ళలో కనపడుతుంది. అందుకోసం దండిస్తాం అని చెప్తాం, 1కి 100 సార్లు చెప్తాం, అట్లా చేయద్దురా, ఇంకోసారి నువ్వు ఇంకోసారి అట్లా ఎన్నో నేర్పిస్తారండి. యాజ్ ఎ పేరెంట్స్గా మీకు తెలుసు ఆ విషయం. ప్రభువు కూడా అదే చెప్తున్నాడు, ఇది ఆ చోటు కాదు. ఇక్కడ సెట్ అవ్వలేదు అని అంటే రేపు ఆయన రాజ్యంలో కూడా సెట్ అవ్వం ప్రియమైన వాళ్ళారా. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ నుంచి చూసినప్పుడు మంచివి ఉన్నవి, కానీ రేపు పెంపకం ద్వారా వాటిని నిలబెట్టవలసిన బాధ్యత మీది, రేపు నాకు అనుగ్రహిస్తే నాది. కానీ దేవుడు నిశ్చయంగా చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన, పరలోక రాజ్యం ఎవరిది అని అంటే మార్పు నొందిన ఈ బిడ్డల వంటిది. మీ వంతు నా వంతు ఎక్కడుందో వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుంటూ ప్రభు యొక్క శరీరంలోనికి రక్తంలోనికి మనం ప్రవేశిద్దాం.